హాయ్ అండి. నేను మీ కృష్ణవేణి. ఎలా ఉన్నారు? బాగున్నారా? కొంతమందయితే కామెంట్ చేస్తున్నారు. ఏమనంటే, మీకు రోజు విరజాజి పూలయితే పెట్టుకుంటున్నారు. ఇంత పూలొస్తున్నాయి. నిజంగా మీకు చెట్టుందా? పువ్వులు ఉన్నప్పుడు చూపిచ్చండి. అలాగే కట్టి చూపిచ్చండి అనేసి అడిగారు. పూలు చూపిచ్చండి. చెట్టుకున్నప్పుడు అనేసి అడిగారు నన్ను. అందుకనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇది మా చెట్టండి, విరజాజుల చెట్టు. చాలా పూలు పూస్తది. ముగ్గురు, నలుగురం కలిసి పూలైతే కోస్తాము. ఇద్దరం కలిసైతే కట్టుకుంటాము పూలు. ఇద్దరం కడుతుంటే ఇద్దరు అందిస్తూ ఉంటారు. చాలా అవుతాయండి. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు. నేనొక్కదాన్నే ఇన్ని పూలు పెట్టుకోను. వాళ్ళు కూడా వచ్చి కోసి అందరం కలిసి కట్టుకొని అందరం కలిసి కొన్ని కొన్ని పూలైతే తీసుకుంటామనమాట. ఇంకైతే మేము పూలు కోయడం స్టార్ట్ చేసాము. మా అత్తయ్య, నేను కలిసి పూలు కోయడం స్టార్ట్ చేసాము. ఇంకైతే వాళ్ళు రాలేదు కొయ్యడానికి. వస్తాను అన్నారు. ఇంకా స్టార్ట్ చేసాము మేమిద్దరం కోస్తూ ఉంటే వాళ్ళొస్తారు కదా అని కోస్తున్నాము పూలు. మేమిక్కడ పూలు కోస్తుంటే అంతలోకి మా బాబయితే గార్డెన్ క్లీన్ చేస్తున్నాడు. అంటే కొంచెం తనకి వచ్చి రానట్లుగా పిచ్చి మొక్కలు ఉంటే పారతో కొంచెం చెత్తంతా చెక్కేసి ఒక చోటకి పోగైతే పెట్టాడు. క్లీన్ చేస్తున్నాడు. మా బాబుకైతే అసలు రాదు. వాళ్ళ తాతయ్యే కొంచెం నేర్పిస్తూ ఉంటారు పిలిచి. అలాగా 2, 3 డేస్ నుంచి నేర్పిస్తుంటే ఇంకా వాడంతటగా వాడే చేస్తూ మేము వీడియో తీస్తుంటే, "నన్ను కూడా వీడియో తీయండి. నేను కూడా పని చేస్తున్నాను" అని చెప్పేసి వీడియో తీయమన్నాడు. ఇంకా పిలిచేసరికి వీడియో తీశాననమాట తనని. మేమైతే సగం పూలు కోసి కట్టడానికైతే వచ్చేసాము. అందులోనే కొన్ని మా పక్కింటి వదిన కొన్ని పూలడిగితే ఆమెకిచ్చేసాము. ఇచ్చేయంగా ఇంకా కొన్ని పూలైతే ఉంటే కడుతున్నాము. అత్తయ్య వాళ్ళేమో ఇంకా పూలున్నాయని చెప్పేసి కోస్తున్నారు. ఇవైతే మాల కట్టాము. మాల కడుతూ ఉంటే ఇంకా వాళ్ళు తీసుకొచ్చి ఇంకా పూలుంటే అవి ఇంకా మళ్ళీ మేము కట్టలేక మళ్ళీ మా ఇంటెదురు అమ్మాయికైతే కొన్నిచ్చాము. ఓకే అండి. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకున్న డౌట్ క్లియర్ అయిందనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకే అండి. మరో వీడియోతో కలుద్దాం. బాయ్.